హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేసిన స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఫైనల్గా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చూస్తున్న చాలామంది లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి రాగానే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కింద డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది ఫోన్లో రాదు, మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మనకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోతుంది. అందులో ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు కట్టాలి, ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలి, పూర్తి వివరాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు వచ్చిన కాలేజ్లోనే ఇంకెంతమందికి వచ్చింది చెక్ చేసుకోవాలనుకుంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ కాలేజీలో చెక్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూస్తున్నా నేను. కోర్స్ వచ్చేసి ఎంఈడి. సబ్మిట్ చేయండి. ఎవరికి రాలేదంటే ఇక్కడ కరెక్ట్ చూపించట్లేదు. 1 minute, 1 more కాలేజ్ సెలెక్ట్ చేస్తా. ఇట్లా ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది కూడా ఉంటుంది. ఒకసారి ర్యాంక్ వైజ్ అయితే చెక్ చేసుకోండి. 1 more ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చిర్రు. ఏంటి అప్డేట్ అంటే ద అలాట్మెంట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ ఎన్ఎస్ఎస్ సీట్స్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ఫేజ్ 2 అలాట్మెంట్. స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఇవ్వలేదు, ఎందుకంటే అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు కనుక మీకు కొన్ని సీట్ రిజర్వ్ అయి ఉంటాయి. ఆ రిజర్వ్ అయిన సీట్స్ మీకు సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.